నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చా లేదన్నా మా బంధువు ఓ పిల్లోడు చనిపోయినా. చనిపోయాడా? ఎంత వయసు? 21 సంవత్సరాలనా. 21 సంవత్సరాలు. ఏమైంది? వారం క్రితము వాళ్ళ నాన్న ఆ పిల్లోనికి 3.5 లక్షలు పెట్టి పెద్ద బండి తీసిచ్చినాడు. బుల్లెట్ పెద్దదిలే. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పెద్ద బండి తీసిచ్చినాడు కదా మీ నాయన, పార్టీ ఇప్పిమని అడిగినారు ఈ పిల్లోని. అంతేలే. ఇద్దరు కలిసినారు వాళ్ళ తోటలోకే 30 బీర్లు తీసుకొని పోయినారు. 30 బీర్లు పెద్దవే తీసుకొని పోయి పందెం వేసుకున్నారు. ఎవరు ఎక్కువ బీర్లు తాగితే అని బీర్లు తాగిన పందెం వేసుకున్నారు. ఈ బండి కొన్నాడు కదా బండివాడు, వాడు 18 బీర్లు తాగినాడు. ఇంకోడు 12 బీర్లు తాగినాడు. 18 బీర్లు తాగినాడు కదా, వాడు ఆడే చచ్చిపోయినా. ఆడే మరణించినాడు. ఆ పిల్లోడు 12 బీర్లు తాగాడు. ఆ పిల్లోని హాస్పిటల్ తెచ్చినారా, ఆ పిల్లలు హాస్పిటల్లో మరణించినా. ఒకడే ఒకడు కొడుకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఒకడే కొడుకు, వీళ్ళ తల్లిదండ్రులకి ఒకడే కొడుకు. ఏం చేసేదబ్బా? ఏం చేసే ఇది పిల్లలు తప్పు కాదు, పిల్లలకు హార్మోన్ ప్రభావం. తల్లిదండ్రులదే మొత్తం తప్పు. పిల్లలు తప్పు కదా. పిల్లలు సంపాదన పరులైనప్పుడు బండి కొనుక్కోవచ్చు కానీ తల్లిదండ్రులు వాళ్ళు అడిగినారని చెప్పి అంత డబ్బు పెట్టి బండి తీసుకోవడం మరి వాళ్ళు ఒకవేళ డబ్బులు దండి ఉండొచ్చు, ఉన్నంత మాత్రాన అది తెలిసి తెలియని వయసులో బీర్లు పందెం వేసుకున్నారు. మళ్ళా బండి తీసేయడం ఒక తప్పు అయితే వాళ్ళు అట్లా విసలివిడికి పెంచే వాళ్ళు ఆ బీర్లు పందాలు వేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కదా తల్లిదండ్రులు ఏం పట్టించుకోవాలా. వాళ్ళ ఆయన కూడా బాగా అడ్డదిడ్డంగా వాడు కష్టపడి సంపాదించింటే ఇట్లా అడిగిన కోరికలు తీర్చారు. వాళ్ళ సంపాదన వాళ్ళు ఉంటే వీళ్ళు ఎంజాయ్మెంట్ లో ఇప్పుడు విపరీతంగా బాధపడుకుంటున్నారు. ఆ కుటుంబానికి వారసులు లేడు, ఈ కుటుంబానికి వారసులు లేడు.